హలో అండి. సో విజ్ఞాన్ గారు, సుష్మితా సేన్ గారికి హార్ట్ అటాక్ వచ్చింది, హాస్పిటల్ అడ్మిట్ అయ్యారంటూ వార్తలు వస్తున్నాయి. ఏమైంది? గుండెపోటు. ఇటీవల అందరికీ ఏంటో ఈ గుండెపోటు అనే ఆ పదం వింటేనే భయం వేస్తుంది. అంటే పిల్లలు కూడా 26-27 ఏజ్ వాళ్ళకి, 24 వాళ్ళకి కూడా జిమ్ చేస్తూ గుండెపోటు అంట, రన్నింగ్ చేస్తూ గుండెపోటు అంట, అదేదో తింటూ గుండెపోటు అంట అని ఇట్లన్నీ వింటున్నాం. ఎప్పుడైతే తారక రత్న గారి సిట్యువేషన్ మనం చూసామో, ఆ గుండెపోటు అనే పదం కూడా నిజంగా గుండెపోటు వచ్చే రేంజ్లో ఉంది. ఆ పదం చూస్తేనే అమ్మో అన్నట్టుగా ఉంది. అలా ఎవరికి ఏదైనా బాధ వేస్తుంది. సడన్గా అనుకోకుండా సుష్మితా సేన్ గారికి గుండెపోటు రావడం, ఎక్కడికి వెళ్ళింది? యాంజియోప్లాస్టీ చేసి స్టంట్ వేసే వరకు వెళ్ళింది. ఎంత ఇప్పుడు తన ఏజ్? 50+ ఉంటుంది, అటు ఇటుగా. అయినా పర్లేదులే, ఆపరేషన్ చేశారంట. నౌ షీ ఈజ్ గుడ్. చేశారు, బట్ అంటే ఆ రేంజ్కి వెళ్ళింది చూడండి. స్టంట్ వేసే టైం కంటే అంటే చివరి వరకు వెళ్ళొచ్చింది, ఇంకా చెప్పకూడదు. అప్పట్లో అంటే హీరోయిన్లకి వాళ్ళకి క్యాన్సర్ అంట, అది చూస్తున్నాము. చాలామంది జయించి రావడం కూడా విన్నాము. మనీషా కొయిరాలా, మొన్న మమతా మోహన్ దాస్, అందరూ వచ్చారు. కానీ ఇప్పుడు గుండెపోటు అనేది ఎప్పుడు వస్తుందో తెలియట్లా, ఎవరికి వస్తుందో తెలియట్లా, అసలు వచ్చిందంటే ఏమైతుందో తెలియట్లేదు. అంటే వాళ్ళకి కూడా తెలియట్లేదు. ఈ సెకండ్ అవుతున్నారు, ఆ సెకండ్ పడిపోతున్నారు. అలా అని మళ్ళీ ఇప్పుడు ఈ సెలబ్రిటీస్ అంటే హెల్త్ కాన్షియస్ బాగా. పైగా సుష్మితా సేన్ అంటే షీఈ్ స్టిల్ ఏ మోడల్ అండ్ తనకి అన్నీ తెలుసు కాబట్టి హెల్త్లో చాలా జాగ్రత్త తీసుకుంటుంది. అంత జాగ్రత్తలు తీసుకున్న సెలబ్రిటీస్కే ఇట్లాంటివి తప్పట్లేదంటే నార్మల్ వాళ్ళ పరిస్థితి ఏంటి? తినేసేవాళ్ళ పరిస్థితి ఏంటి? ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళే హెల్తీగా ఉన్నారేమో. వాళ్ళే హెల్తీగా ఉన్నారు. అవును, నిజం చెప్పానంటే అన్నీ నోరు కట్టేసుకొని చనిపోతే వాళ్ళకి నేను బాధ వేస్తుంది కొంతమందిని. కనీసం తిన్నా బాగుండు కదా, అదేదో ఉన్నంత కాలం ఒక ఇష్టంగా చికెన్ తినలేకపోయింది, మటన్ తినలేకపోయింది అనిపిస్తుంది. డాక్టర్లు చెప్పేస్తారు నువ్వు అవన్నీ మానేసేయి, ఇదే తిను, డైటింగ్ అని చెప్పేసి. కానీ పాపం ఏంటో ఆ రుచిని చంపుకొని కూడా ఎందుకులే వాళ్ళ జీవితం అన్నట్టు కూడా అనిపిస్తుంది కొంతకాలం. వాళ్ళు పోతే బాధేస్తుంది. ఈ రకంగా చూసుకుంటే నాకు చలపతిరావు గారి చావు నిజంగా పర్వాలేదు అనిపించింది. ఆయన బిర్యానీ తింటూ చనిపోయాడు. వాళ్ళ అబ్బాయి కూడా, రవిబాబు కూడా అలా చెప్పి, మా డాడీ బిర్యానీ తిని చనిపోయాడు, రాజులాగా చనిపోయాడు అని చెప్పుకొచ్చాడు. ఇంకా తినండి, నచ్చింది, తప్పేం లేదు. అంటే మరీ తినమన్నారు కదా, ఎగబడి ఏది పడితే తినకూడదు, అది వేరులే. ఇక మరి అంటే అతివృష్టి లేదా అనావృష్టి అన్నట్టు అలా కాకుండా రుచిని చంపుకోకుండా అప్పుడప్పుడు డాక్టర్ని అడిగి సజెషన్ అంతో ఏదో ఒకటి ఇష్టమైంది తినండి, తప్పులేదు. కొంతమంది షుగర్ వచ్చిన వాళ్ళని కూడా చూసి చాలా బాధ వేస్తుంది. వాళ్ళు నోరు కట్టేసుకుంటారు, స్వీట్లు తినలేరు. స్వీట్లు తినకుండా ఏ మనిషి అన్న అసలు ఉండగలడా చెప్పు? కనీసం ఆ ఫీలింగే వేరు కదా. ఎప్పుడో ఏ మూలకు కనీసం ఇంత పాయసం అన్న తాగకపోతే ఎందుకు అనిపిస్తుంది జీవితం వాళ్ళకి. నోర్లు కట్టేసుకుంటారు. సరే, ఏదేమైనప్పటికీ ఇక సుష్మితా సేన్ విషయానికి వస్తే మాత్రం ఆవిడ అలా చెప్పగానే భయం వేసింది నిజంగా. అమ్మో ఏంటిది అని చెప్పేసి వెంటనే సడన్గా అదొక షాకింగ్ న్యూస్ లానే అనిపించింది. కానీ ఇంకా యాంజియోప్లాస్టీ చేయడము, స్టంట్ వేయడం అంటే మన తారక రత్నకు వచ్చిన న్యూసే కదా ఇవన్నీ కూడా. గుండెపోటు వచ్చింది అట, ఇలా చేశారు. కాకపోతే షుగర్ వల్ల తారక రత్న గారిని అంత పరిస్థితికి తీసుకువెళ్ళింది. కానీ వెంటనే ఒకవేళ షుగర్ కంట్రోల్లో ఉంటే ట్రీట్మెంట్ మంచిగానే వెళ్ళుండేదేమో. అయ్యేది, అది తీసి వాళ్ళు డయాలసిస్ చేయడము అట్లాగే ఏదో అయిపోయింది, అలా సీరియస్ అయిపోయింది. బట్ ఇక్కడ మనకి అవన్నీ లేవు కాబట్టి ఓన్లీ హార్ట్ అటాక్ కాబట్టి. అయినా గుండెపోటు కూడా ఏమంత ఇది కాదు కదా. ఇప్పుడు కార్డియాక్ అరెస్ట్ వేరు, హార్ట్ అటాక్ వేరు, రెండు డిఫరెంట్. అందరు దాన్ని దీన్ని గుండెపోటు అనే రాస్తారు. కానీ కార్డియాక్ అరెస్ట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ హార్ట్ అటాక్. బేసిక్గా జరిగేది అది. అంటే లోపల అది ఆ ఫంక్షనింగ్స్ వేరు, ఆ రీజనింగ్స్ కూడా వేరు చెప్పాలి అనుకుంటే. సో ఏదేమైనా ఇట్లాంటి ఇన్సిడెంట్లు తీసుకొని ఇప్పుడు జిమ్ చేసే వాళ్ళైనా, లేకపోతే ఎక్కువ ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు, యోగా చేసేవాళ్ళు, అండ్ కొంతమంది బాడీ మసాజ్లకు వెళ్తారు. అవునా, వాళ్ళు అప్పటికప్పుడు రిలాక్స్ కోసం ఎలా నొక్కుతారో మనకు తెలియదు. కానీ తర్వాత ఏమవుద్దో మనకి తెలియదు కదా. వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ పిసికేస్తూ ఉంటారు వాళ్ళు. అది కూడా చూసుకోవాలి సీరియస్లీ. ఎందుకంటే అప్పటి మంది రిలాక్స్ ఇచ్చే చాలా కూడా తర్వాత ఏవో అవుతాయి. వైబ్రేటర్స్ వాడతారు రిలాక్సేషన్ కోసం. అవేవో ఉంటాయి వైబ్రేటర్లు, గడగడగడ. అప్పటికప్పుడు మనకు ఆనందంగానే ఉంటుంది. ఎక్కడ ఏం పెడితే మనకు తెలియదు కదా. ఎందుకు అవన్నీ ఇప్పుడిప్పుడు వచ్చాయి, అంతకుముందు కాలంలో లేవు కదా.
అవన్నీ ఎందుకు, దాన్ని వాడడం ఎందుకు? సరే అది వాళ్ళ స్టంట్ వేరు, అలా ఉంటే రిలాక్సేషన్ అప్పటికి వస్తుందేమో, కానీ ఫ్యూచర్లో వాటి వల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తాయో మనకు తెలియదు. మంచివే వాడొచ్చు, ఇప్పుడు బాడీ మసాజ్ మంచిదే, అండ్ ఫిజియోథెరపీ మంచిదే, అక్యుపంక్చర్ మంచివే, ఈ మసాజ్ థెరపీ మంచివే. కానీ ఎక్కడ వాడాలి, ఏ మోతాదులో వాడాలి, ఏ ప్రెషర్ ఎంతవరకు ఇవ్వాలి, ఎక్కడ ప్రెషర్ పాయింట్స్ ఉంటాయనేవి బాగా నిపుణులకే ఇవాళ రేపు సరిగ్గా తెలియదు. ఎందుకంటే అందరి బాడీ ఒకలాగా ఉండరు. ఒకరికి ఇప్పుడు ఇంత ముద్ద కొవ్వు ఉంటుంది, వాడి లోపల ఏ నరం ఎక్కడ ఎత్తుక్కోవడం కూడా కష్టమే. సింపుల్ చెప్పాలంటే నాదే ఒక ఎగ్జాంపుల్. నేను చిరంజీవి బ్లడ్ బ్యాంక్కి వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్ ప్లాస్మా డొనేట్ చేస్తే, నా ప్లాస్మా తీసేస్తే కొంచెం గ్లామర్ వస్తుందని చెప్పారు వాళ్ళు నాకు. నేను కూడా నిజంగా పర్లేదు, బ్లడ్ ఇచ్చేస్తే కొత్త బ్లడ్ వస్తుంది ఏదో అని చెప్పేసి ఇస్తే నరం వెతుక్కుంటున్నాడు. అంటే అప్పుడు ఇంకొంచెం చబ్బి ఉండే, అండ్ నీది పనికిరాదు నాకు దొరకట్లేదు అని చెప్పేసి 3-4 సార్లు పొడిస్తే నాకు నొచ్చింది. బ్లడ్ మాత్రం తీసుకున్నారు కానీ ఆ ప్లాస్మా తీసుకోలేకపోయారు వాళ్ళు. సో అట్లా ఉండే, అంటే వాళ్ళు చెప్తున్నారు నరాలు కూడా కనపడని సిచ్యువేషన్. అట్లా వాళ్ళు ఎక్కడ ప్రెషర్ ఇస్తారో ఏమి ఇస్తారో తెలియదు. అండ్ ఇంకా ఎక్సర్సైజులు జిమ్లకు చేసినా కూడా ఒక్కొక్కరి బాడీ ఒక్కోలాగా ఉంటుంది, ఫంక్షనింగ్స్ వేరు. సో అవన్నీ మైండ్లో పెట్టుకొని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ఎంత చెప్పినా అనుకుంటాం కానీ అంతకుమించి ఏం చేయం. కానీ ఒక మంచి సొల్యూషన్ అయితే ఉంది దీనికి నేను చెప్పాలనుకుంటే. లివర్ క్లీన్గా ఉంటే ఫేస్ ఎప్పుడు క్లీన్గా ఉంటుంది. లివర్ వల్లే మన ఫేస్ మీద పిగ్మెంటేషన్ మార్క్స్ ఇవన్నీ వచ్చేది లివర్ వల్లే. లివర్ని ఎప్పుడు క్లీన్గా ఉంచాలి, డిటాక్స్ చేయాలి, కంప్లీట్ బాడీ డిటాక్స్, బ్లడ్ ప్యూరిఫైయర్స్, ఇంతే. బ్లడ్ ఎప్పుడు ప్యూరిఫైగా ఉంటే ఫేస్ బాగుంటుంది, స్కిన్ బాగుంటుంది, ఎక్కువ ఏమీ రావు. నెక్స్ట్ అలాగే స్కిన్ విటమిన్స్ కానివ్వండి, లేకపోతే బాడీ విటమిన్స్ కానివ్వండి, అప్పుడప్పుడు ఇమ్యూనిటీ బూస్టర్స్ కానివ్వండి, ఈ డిటాక్స్ ఇంతే. పెద్దగా ఏం చేయాలి, న్యాచురల్గా వెళ్తే తులసి వాటర్లో, నీమ్ వాటర్లో ఇలా కొన్ని ఉంటాయి, అశ్వగంధ ఇలాంటివి ఉంటాయి. అలోపతిలో కొన్ని మందులు ఉంటాయి, స్కిన్ విటమిన్స్ ఉంటాయి. లేదు అనుకుంటే హోమియోపతికి వెళ్తే వాళ్ళ దగ్గర కొన్ని లిక్విడ్స్ ఉంటాయి. ఆ రకంగా వంటింటి చిట్కాలని చెప్పి మన పోపు డబ్బాలో ఉన్న జీలకర్ర, ధనియాలు వీటితో వేసి కషాయం ఇచ్చి తాగినా బెటర్ అని చెప్తూ ఉంటారు చాలా మంది. ఆ రకంగా అదే చెప్తున్నా, ఎప్పుడు బాడీని ఫుల్ క్లీన్గా ఉంచుకుంటే, ముఖ్యంగా స్మోకింగ్ డ్రింకింగ్ అలవాటు ఉన్న వాళ్ళు కూడా ఇలా చేసుకుంటే ఎప్పుడు బాగానే ఉంటుంది, ఏం ఉండదు. అది వాళ్ళకి ప్రత్యేకించి ఎక్సర్సైజులు అవి ఇవి కూడా అవసరం లేదు. ఈ అలవాటు లేని వాళ్ళు చెప్తున్నా, ఆ నొప్పులు రావు, ఏమి రావు, క్లీన్గా ఉంటారు, ఇనఫ్ కదా. ఇంకేం కావాలి అంతకుమించి జీవితానికి? నచ్చింది తినొచ్చు, నచ్చింది ఉంచుకోవచ్చు. స్వీట్ తిను, నెక్స్ట్ బాడీ అంతా డిటాక్స్ చేసేసుకో, అదే పోద్ది, ఇంకేం అలా. అండ్ ముఖ్యంగా సుష్మిత గారికి హార్ట్ అటాక్ అనగానే చాలామంది షాక్ అయిపోయారు. అదేంటి సడన్గా? అఫ్కోర్స్ ఇప్పుడు అంతా సడన్గానే జరుగుతుంది అనుకో. అంటే మీరు అన్నట్టు వాళ్ళు చాలా డైట్ ఫాలో అవుతూ ఉంటారు, చాలా జాగ్రత్తగా ఉంటారు, ఎప్పటికప్పుడు టెస్టులు చేయించుకుంటూ కూడా ఉంటారు ఇన్ జనరల్. అయినా సరే ఎందుకు ఇంతవరకు వెళ్ళింది అని. సో పైగా తారక రత్న గారి ఇష్యూ జరిగిన తర్వాత ఇవాళ రేపు భయాలు ఎక్కువైపోయినాయి, జాగ్రత్తలు ఎక్కువైపోయినాయి. అంటే కరోనా తర్వాత జనాలందరూ ఎంత జాగ్రత్త పడ్డారు. నిజంగా చెప్తున్నా, తారక రత్న గారి ఇష్యూ వల్ల కూడా ఇంకెక్కువ జాగ్రత్తలు పడుతున్నారు. కరోనా అనేది ఒక యూనివర్సల్ ప్రాబ్లం, అది మనం దాన్ని ఏం చేయలేము. తారక సిచ్యువేషన్ 23 రోజులు నేను హాస్పిటల్లో ఉండడం, రోజుకు ఒక కొత్త ప్రాబ్లం చెప్పడం, అందరు డాక్టర్స్ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి జనాలకు చెప్పడం, చాలామంది గుండెని కూడా తీసుకొచ్చి ఇలా అవుతుందని చెప్పడం వల్ల జనాలు కొంచెం పెరిగింది. నేను ఇప్పుడు అదే సజెస్ట్ చేస్తాను, అందరు కూడా ఇన్ని ఖర్చు పెడతారు కదా, ఇప్పుడు ఆఫర్లు కూడా వస్తాయి మన గూగుల్ పే దాంట్లో, దీంట్లో ఫుల్ బాడీ చెకప్ 299, 399 అని 500 పడేసి ఎప్పుడైనా డయాగ్నోస్ సెంటర్కి వెళ్ళి అప్పుడొకప్పుడు బ్లడ్ టెస్టో, ఆ టెస్టో, ఈ టెస్టో చేయించుకుంటూ వెళ్తే ఎప్పుడైనా ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే అప్పుడప్పుడే తెలుస్తాయి, బట్ అప్పుడప్పుడే సాల్వ్ చేసుకోవచ్చు. ఒకేసారి ఇన్ని వచ్చిన తర్వాత వాళ్ళు దేనికి ట్రీట్మెంట్ ఇవ్వాలో తెలిసే లోపే నువ్వు పోతావు. అంత అవసరం దానికి ఎందుకు? ఎప్పుడు ఏది వచ్చినా కూడా అప్పుడప్పుడే ఇన్ని ఉన్నాయి హాస్పిటల్స్, ప్రతి గల్లీకి ఉన్నాయి, క్లినిక్స్ ఉన్నాయి ఇవాళ రేపు. అవునా? అప్పుడప్పుడు స్వీట్ షాప్కి వెళ్ళినట్టుగా, బేకరీకి వెళ్ళినట్టుగా, పిజ్జా హట్కి వెళ్ళినట్టుగా, మాల్కి వెళ్ళినట్టుగా, క్లినిక్స్కి వెళ్ళాలంటే అదో బాబాయ్ అలాంటి ఫీలింగ్ ఉంటుంది. ఆ ఫీలింగ్ వాళ్ళకే కాదు, ఎయిర్టెల్లో హాస్పిటల్కి వెళ్ళి వస్తున్నారా అని చెప్పి అడిగే వాళ్ళు కూడా ఏమైంది, వాడికి లేని రోగాలు కూడా వీళ్ళ భయంతో వచ్చేస్తాయి. అలా కాకుండా అప్పుడప్పుడు విజిట్ చేస్తూ ఉంటే కొంచెం బాడీ మన కంట్రోల్లో ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.